లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఆయన చేస్తున్న మంచి పనుల గురించి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే రోషన్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అల్లు అర్జున్ గారి వైఫ్ స్నేహారెడ్డి గారే కనిపిస్తారు. ప్రింట్ ఫేస్ ఇద్దరిది కూడా. థ్యాంక్ యూ. సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ టు సీ యూ సార్. సో ఎప్పుడు కూడా కెమెరాకి దూరంగా ఉంటూ కెమెరా వెనక ఎన్ని మంచి పనులు చేయొచ్చు అన్ని మంచి పనులు చేస్తూనే సమాజానికి ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగపడుతూ, బట్ మీకంటూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఈ షో ఆఫ్ అంతా ఏమి ఉండదు, సో ఈ ప్యాంపరింగ్ ఉండదు, ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం ఏముండదు, యాజ్ ఎ సింపుల్గా ఉంటారు. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది మీకు? అంటే సింపుల్ లైఫ్ అంటే రోషన్ గారు, ఒకటి న్యాచురల్గా నాది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినామని. గ్రామీణ ప్రాంతంలో ఏంది, అందరు కలిసి ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉంటాం. అక్కడ చిన్న పెద్ద అలాంటి తారతమ్యాలు ఎలాంటివి ఉండవు. అదేవిధంగా అదే నాకు చిన్ననాటి నుంచి అలవాటై ఇప్పటిదాకా వచ్చిందని నేను అనుకుంటాను. అంత తప్ప దీంట్లో ఇంకా వేరే స్పెషాలిటీ అనేది ఏం లేదు. సూపర్. మాటలు కూడా చాలా ఎంతవరకు వాడాలో అంతవరకే మాట్లాడుతున్నారు, పొదుపుగా మాట్లాడుతున్నారు. సూపర్ సార్. నిజంగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మాటలు చూస్తే కోటలు దాటుతాయి, పనులు చూస్తేనేమో ఎక్కడే ఉంటాయి. అలాంటి వ్యక్తులను చూస్తున్న రోజులు ఇవి, ముఖ్యంగా రాజకీయాల్లో. మీరు చూస్తేనేమో రాజకీయాల్లో ఉంటూ యాక్టివ్ పాలిటిక్స్లో మీకు సీట్లు వచ్చినా రాకపోయినా మీరంటూ కొన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయటం నిజంగా ఫస్ట్ నాకు హార్ట్ టచింగ్ అనిపించింది. మీరు చేసే కార్యక్రమాలు లైక్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, బిఫోర్ మనకి తండాలలో ఉండే జనం అమ్మాయిల్ని అమ్మేస్తూ ఉంటారు. అలా అమ్మకూడదు, మనం వాళ్ళని పెంచాలి, చదివించాలి, వాళ్ళకంటూ నైతిక విలువలు నేర్పి వాళ్ళని మనం తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఎక్కువ మెసేజ్లు ఇవ్వటం మీరు బన్నీ గారు ఆయన ద్వారా కూడా ఇప్పించారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ట్రైబల్ కుటుంబాలలో అమ్మాయి అంటే చాలా చిన్న చూపు, అబ్బాయి అయితేనే వాళ్ళని చూసుకుంటాడు, వాడు పని చేస్తాడు. అంటే జనరల్గా ట్రైబల్ కుటుంబాలన్నీ వ్యవసాయ బేస్డ్. వ్యవసాయంలో ఎవరు కావాలి అంటే మేల్దే డామినెంట్. అవును, మేల్ అయితేనే పోతాడు, దుంతాడు, చేస్తాడు పనులు, పొలం పనులు చేస్తాడని. సో దానివల్లనే ఏమో అమ్మాయిలంటే చాలా వాళ్ళకు అంటే ఎంత చిన్న చూపు అంటే అమ్మాయి పుడితే కోడల్ని కూడా తరిమేస్తారు ఇంటి నుంచి. అలాంటిది నేను చిన్ననాడు నల్గొండ జిల్లాలో తండాలు ఎక్కువ ఉంటాయి, నేను చూసేటోని. అరే ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు వీళ్ళు, అమ్మ నుంచే అబ్బాయి అయినా అమ్మాయి అయినా వస్తారు కదా, కానీ ఇది ఆలోచన చేస్తలేరు. అంటే దీంట్లో ఏంటంటే అంటే వాళ్ళు చదువు కూడా లేకపోవటం అని అనుకున్నాను. సో దాంతో నాకు చిన్నప్పుడు అది ఉండే, సో వీళ్ళని ఏ విధంగానైనా ఎడ్యుకేట్ చేయాలా, ఇలాంటి భావన పోవాలని చెప్పి నేను ఎప్పుడైతే ఈ కేసీఆర్ ఫౌండేషన్ పెట్టినో అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ నల్గొండలో, రంగారెడ్డిలో చాలా తండాలు నేను తిరిగాను. కొందరు యంగ్స్టర్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద మనుషులు 60 years 70 years దాటిన మేల్ అండ్ ఫిమేల్ వాళ్ళని కలిసి, అమ్మ మీరు ఆ విధంగా చేస్తున్నారు, మీ కోడళ్ళని ఎందుకు బాధ పెడతారు, అమ్మాయి పుట్టుడనంటే అది అమ్మ కోడల చేతిలో ఉండదు, అది ఎవరి చేతులు ఉంటుంది, అబ్బాయి చేతుల్లో ఉంటుంది నిజంగా చెప్పాలంటే. కాబట్టి మీరు ఈ విధంగా చేయొద్దు. ఎందుకంటే సరే అమ్మాయిలకు మీకు కష్టం ఉండనేమో పెళ్లి చేయాలంటే, ఈ కాలం వల్ల ప్రభుత్వాలే మీకు చదువు అయినా కూడా మిగతా కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఆ కార్యక్రమం చేయొద్దు. ఇంకోటి ఇప్పుడు మీరు చూడండి, అమ్మాయిలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఉద్యోగాలలో రాణిస్తూ ఉన్నారు. సో మీకు ముందు మిమ్ముల మంచిగా చూసుకోవాలంటే అమ్మాయి ద్వారానే మీకు జరుగుతుందని చెప్పి వారిని ఒక చేంజ్ చేసేదానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అదే అనమాట. సో ఇలాంటి పనులు చేసేటప్పుడు మీ ఇంట్లో కూడా ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు సార్, భార్య, 2 కూతురు. ముఖ్యంగా స్నేహారెడ్డి గారు కానీ, మీ పెద్ద పాప పేరేంటో నాకు తెలియదు, నాగలక్ష్మి. మా అమ్మ పేరు కూతురు పెట్టారు. సూపర్. ఎలా చెల్లిస్తుంటారు అక్క వాళ్ళ? నేను అందుకని నాకు చిన్నప్పటి నుంచి నేను అంటున్నాను కదా, అంటే నాకు చిన్ననాటు చేయాలని ఈ విధంగా కార్యక్రమం రాలే. అంటే నేను చూస్తూ ఉన్న లేడీస్ కూడా మనం ఈక్వల్గా రైట్స్ ఉండాలి, ఈక్వల్గా వారికి సమాజంలో మంచి గౌరవం ఉండాలనుకుంటుంది. అందుకని నా కూతుర్లను 2 కూడా, నా పెద్ద డాటర్ను నేను ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇక్కడ అయినాక ఎంఎస్కు లండన్ పంపాను, షెఫీల్డ్లో చదివించా. నా చిన్న డాటర్ను ఫస్ట్ నుంచి 12th క్లాస్ దాకా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివించా. దాని తర్వాత ఇంజనీరింగ్ తర్వాత నేను న్యూయార్క్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఎంఎస్ చేయించా. సో నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు
నిజంగా మగవాళ్ళకి ధీటుగా, అబ్బాయిలకు ధీటుగా వాళ్ళకి మనం విద్య ఇవ్వాలి. ఇచ్చినప్పుడే నిజంగా ఈ యొక్క సమాజం కూడా మార్పు వస్తుంది. ఈ యొక్క ఏదైతే బీద అది ఇది అంటా ఉన్నారు, ఇంకా మన ఇండియా ఏది లేదు, చాలా పావర్టీ ఉంది, ఇదంతా పోవాలంటే అబ్బాయి అమ్మాయి ఈక్వల్గా వారు ముందుండి పనిచేసినప్పుడే కుటుంబమైనా కూడా దేశమైనా రాష్ట్రమైనా బాగుపడుద్దని చెప్పి నా భావన. సో సొసైటీలో మనం ఒక మంచి పని చేస్తున్నామంటే 10 అడుగులు వెనక్లాగే జనమే మన చుట్టూ ఉంటారు సార్. అవును, అది అవును. మీకు ముఖ్యంగా తెలుసు, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. అవునవును. సో 20 సంవత్సరాల నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు. మీకు దీంట్లో ఒక విషయం చెప్పాలి. మీరు అన్నారు కదా అది, మ్. నేను ఎప్పుడైతే ఈ తాండాలలో ఇది చేస్తా ఉన్నానో, కొందరు పాలిటీషియన్స్, ఇప్పుడు నేను ఒక డిస్టిక్ పోతాను, అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆయన ఏమనుకుంటాడు, నేను అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే అరే ఇదేదో ఈయన ఏదో కాంటాక్ట్ చేస్తాడో, నాకు ఏదో నష్టం జరుగుతుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆయన ఏ విధంగా ఉండాలి, ఈయన పని చేస్తే ఇది నాకు లాభపడుతుందని చెప్పి అనుకోరు, ఎవరు రావద్దు, ఇది నా రాజ్యం అని ఆ విధంగా నాకు చాలా మంది చేశారు. కానీ నా వ్యక్తిత్వము, నాకు వాళ్ళతో ఉన్న పరిచయాలు, నా గురించి వాళ్ళు తెలుసుకొని లేలే చంద్రశేఖర్ రెడ్డి అనేట ఆయన ఏదైతే కార్యక్రమం ఉందో నిజంగా పని చేసేదానికే వస్తాడు, లేకుంటే నాకు అడ్డమనో లేకుంటే నా పొలిటికల్ దానికి ఏదైనా నష్టం జరుగుతుందని చెప్పి వారు భావించలేదు చేయబట్టే నేను ఏ కార్యక్రమం చేసినా కూడా పొలిటికల్ వాళ్ళు కూడా వాళ్ళు హెల్ప్ చేశారు, నన్ను అడ్డు పెట్టలేదు. కొత్తలో కొంత చేశారు, బట్ దాని తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే నేను ఫస్ట్ ఒకటి ఈ మా దగ్గర మీ నల్గొండ రంగారెడ్డిలో మీకు తెలుసు కదా, ఫ్లోరైడ్ తోటి అంగవైఫల్యం ఎక్కువగా ఉంటుంది. దాన్ని నేను చూశాను అనమాట. ఇది నేను నల్గొండలో నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా. నేను చాలా మంది చూసేది ఒక 17 ఇయర్స్ 18 ఇయర్స్కు వంగిపోయేది, కాలు వంకరపోయేది, చేతులు వంకరపోయేది. ఏంటంటే మా ఊరిది, మా ఊళ్ళో అందరికీ ఫ్లోరైడ్ వాటర్ అని తెలియదు అప్పుడు. తాగటం వల్ల ఈ విధంగా ఈ వాటర్ తాగటం వల్ల ఈ విధంగా వచ్చింది అనేది ఏంటి అంటే తర్వాత ఫ్లోరైడ్ అని తెలిసింది. దాని తర్వాత నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నేను, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, నేను మా నల్గొండ నుంచి వాళ్ళు తాగే వాటర్ తీసుకొచ్చా. ఇది బావుల నుంచి, నాగార్జున సాగర్ నుంచే కదా మన హైదరాబాద్ వాటర్ వచ్చేది. అది కూడా నేను నల్లాకెళ్ళి పట్టుకున్నాను. చెప్పా సీఎం గారికి, అన్న ఇది మనం సాగర్ నుంచి వచ్చే వాటర్ మనం తాగుతున్నాం, మనం బాగున్నాం. మా దగ్గర నల్గొండ రంగారెడ్డి వాళ్ళు బావుల నుంచి తీసిన వాటర్ తాగి వాళ్ళు ఈ విధంగా అయ్యిందని వాళ్ళ మనుషులు చూపించారు. అప్పుడు నిజంగా అప్పుడు ఆయన వాళ్ళకు ఏమంటారు దాన్ని, మంత్లీ పెన్షన్ 500-750 ఇచ్చాడు. మిగతా అప్పుడు అందరికి 200 రూపాయలు ఇచ్చేటోళ్ళు, వీళ్ళకి స్పెషల్గా ఇవ్వాలా, ఎందుకంటే వీళ్ళు ఫ్లోరైడ్ తోటి వీళ్ళు చాలా వాళ్ళకి సపరేట్ స్టైఫండా సార్ అప్పుడు. ఆ పెన్షన్ ఆ రోజే డిక్లేర్ చేశాడు వీళ్ళకు. నేను యాక్చువల్గా 1000 రూపీస్ అన్నా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే 70% అంగవైపులు ఉంటే 750 అని, మిగతా వాళ్ళకి 500 అని చెప్పి డిక్లేర్ చేసిండు. నెక్స్ట్ యాక్చువల్గా ఇంకా ఆయన కొన్ని అది కూడా చెప్పాడు, ఏంటంటే వీళ్ళకి రేషన్ షాప్స్ ఇస్తాను, డీలర్షిప్, హౌస్ సైట్స్ ఇస్తాను, ఈ విధంగా అన్నాడు. కానీ దాని తర్వాత మీకు తెలుసు కదా 2009లో ఆయన చనిపోయిండు. దాని తర్వాత అలాంటివి మళ్ళీ నేను చేయలేదు. బట్ ఈరోజు కూడా ఎవరైతే అప్పుడు నేను తీసుకొని వచ్చిన వాళ్ళందరూ అంటారు, మీరు శేఖర్ రెడ్డి గారు అంత కష్టపడి మమ్మల్ని తీసుకుపోయిండు సీఎం గారి దగ్గరికి. నిజంగా దాంతో మాకు ఒక గౌరవం అనేది వచ్చింది ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో మనీ లేకుంటే బీదోళ్ళు న్యాచురల్గా కొద్దిగా విసుకుంటారు కదా. కానీ ఎప్పుడైతే వీళ్ళకి ఒక పెన్షన్ 500-750 వచ్చిందో అంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళకి వెళ్ళటం అనేది స్టార్ట్ అయింది. సరే ఇప్పుడు మా ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం 3000 ఇస్తుంది, అది ఒకటి. బట్ ఆ టైంలో 200తోటి వాళ్ళకి జీవితం నడవకపోయేది. కానీ ఎప్పుడైతే వైఎస్ గారు 500-750 ఇచ్చిండో వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఒక గౌరవం పెరిగింది, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది జీవితం మీద. అది చాలా మంచి కార్యక్రమం చేసిందని చెప్పి నాకు చాలా అది ఎంతో తృప్తినిచ్చింది అప్పుడు. ఓకే, చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో ఎక్కువ మంచి చేసినా మనకు చెడుకే వస్తుంది అనేది మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఎటువంటి లాభ నష్టాలతో ఎటు ఉన్నా కానీ రాజకీయాల్లో లాభం అంటే ఏముండదు, యాక్టివ్గా లేనప్పుడు నష్టమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన జేబులో డబ్బు తీసి పెట్టాలి కానీ గవర్నమెంట్ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, మాఫ్ చేద్దాం అని చెప్పి దాన్ని మాఫీ చేస్తూనే ఉంటుంది. 20 సంవత్సరాలలో ఇంత మంచి పనులు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. పార్టీలు మారకుండా అన్ని సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నారు. పోటీ చేసినప్పుడు కూడా అక్కడ అపజయం అనేది మిమ్మల్ని వరించింది. బట్ ఇమ్మీడియట్గా మళ్ళీ టీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యారు. ఎందుకంటే నేను పోటీ చేసింది నేను టీఆర్ఎస్ చేశాను. నేను కాంగ్రెస్లో ఉన్నాను. కాంగ్రెస్లో నాకు ప్రాబ్లం ఏమైందంటే నాది నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ, నల్గొండలో మీకు తెలుసు ఆల్రెడీ సీనియర్ లీడర్లు చాలామంది ఉన్నారు. కాంటాక్ట్ చేసేదానికి లభించలేదేమో. బట్ నేను అనుకున్నా ఎక్కడో ఒకటి ఇస్తారనుకున్నా, కానీ దేనివల్లనో మరి అప్పుడున్న పరిస్థితుల వల్ల చేయలేదు. అప్పుడు నాకు 2014లో కేసీఆర్ గారు పిలిచి నాకు
ఇబ్రాహీంపట్నం ఇచ్చాడు. ఇబ్రాహీంపట్నం నా నేటివ్ కాదు, ఆయన కూడా నేను అక్కడ కాంటాక్ట్ చేశాను. కానీ అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు ఇది తెలంగాణ వచ్చిన ఎక్కువ ఉంది. అదే సంవత్సరంలో సిటీ అండ్ సిటీ అవుట్స్కట్స్లలో కొద్దిగా తెలంగాణ వస్తే నష్టం అని ఒక భావన ఉండేది. ఎందుకంటే భూముల రేటు తక్కువ అవుతాయని, లేకుంటే డెవలప్మెంట్ యాక్టివిటీ ఆగుద్దని ఒక ఫీలింగ్ ఉండే. సో దాంతో మీరు చూడండి, సిటీ అండ్ రంగారెడ్డిలో ఎక్కువ కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం గెలిచేది అప్పుడు. సో దానివల్ల ఒకటి నెంబర్ 1 నేను కొత్త కాన్స్టిట్యున్సీకి, బట్ అన్ని ఇయర్స్ జర్నీలో కాంగ్రెస్ ఎప్పుడు సీట్ ఇవ్వలేదండి. అదే అంటే అన్ని years నేను పార్టీకి సేవ చేసినా మిమ్మల్ని దూరంగా పెట్టినా అనుకోవచ్చు. ఏమైంది ప్రాబ్లం, 2000లో తెలుగుదేశం ఉంది, 2004లో కాంగ్రెస్ వచ్చింది. కానీ అప్పుడు మేము ఏం చేసామంటే, మేము కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అనే ఒక దాంట్లో జాయిన్ అయ్యా, అంటే పనిచేశానంటే అప్పుడు తెలంగాణ కావాలని ఒక పెద్ద ప్రజలలో బాగా ఉండే ఒక బలీయమైన వారి కోరిక. ఆ కోరికకు నేను అప్పుడున్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారు, డాక్టర్ చిన్నారెడ్డి గారు ఉండ్రి, వారు జి చిన్నారెడ్డి గారు. జి చిన్నారెడ్డి, ఆయనకు నా క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన ఏమన్నాడు, శేఖర్ మనం తెలంగాణ గురించి మనం చేయాలి, తెలంగాణ వచ్చినప్పుడే మనకు రియల్గా డెవలప్మెంట్ వస్తుంది అని మేము స్టార్ట్ చేసినాం. దానివల్ల కొద్దిగా వైఎస్ రాజశేఖర గారు దూరం పెట్టారు. దానివల్ల కొంచెం ఆయనకు నన్ను పక్క పెట్టి, అంటే కాంగ్రెస్ బేసికల్గా అప్పుడు కాంగ్రెస్లో ఎవరిది డామినెన్స్, ఆంధ్ర ప్రాంత లీడర్సే కదా. సో దానివల్ల కూడా నాకు కరెక్ట్ రాలేదని చెప్పి నేను అనుకుంటా, అంత తప్ప వేరేది కాదు. ఎన్ని ఓట్లతో ఓడిపోయారు సార్ టీఆర్ఎస్లో మీరు? నేను బాగానే ఇబ్రహీంపట్నం 10-15 ఓట్లతో. బట్ అప్పుడున్న పాలిటిక్స్ కానీ ఇప్పుడున్న పాలిటిక్స్ కానీ స్ట్రాటజీస్ ఉపయోగిస్తే ఈజీగా గెలిచేయచ్చు అంటారు. బట్ ఇంట్లో అంత పెద్ద స్టార్ హీరోని పెట్టుకొని కానీ అల్లు అర్జున్ గారు స్టార్ కంపెనీర్ గా రాలేదు అక్కడికి. నేను చూడరి, అంటే ఇండివిజువల్గా ఏదైనా పాలిటిక్స్ వేరు, అది అంటే ఇల్లు అల్లుడు అలాంటివి వేరు. కుటుంబాన్ని మనం తీసుకెళ్ళి పాలిటిక్స్లో మనం చేసే కార్యక్రమంతో ప్రజలు మనం ఎన్నుకోవాలా. ఓకే, మన దీంట్లో ఏదో జిమ్మిక్ చేసి ఏదో అదే చేసి చేయొద్దని చెప్పి నా భావన. ఓకే, కాబట్టి మనం చేసే కార్యక్రమం మీద మన మీద నమ్మకంతో ప్రజలు వేయాలి. అంటే మరి మీకు నమ్మకం లేదు కదా మీరు అనొచ్చు, కానీ నమ్మకం ఎందుకప్పుడు నా మీద కలగలేదంటే, టీఆర్ఎస్ అనేది అప్పుడే కొత్తగా వచ్చింది, అంటే ఆ ఏరియాలో రంగారెడ్డిలో. రెండవది ఇబ్రాహీంపట్నంలో టీఆర్ఎస్ 2000లో స్థాపించారు కేసీఆర్ గారు. 2000 నుంచి 2014 దాకా ఆ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా టీఆర్ఎస్ కారు గుర్తు మీద కాంటాక్ట్ చేయలేదు. చిన్న పొజిషన్ అంటే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కాంటాక్ట్ చేయలేదు. సో నేను ఫస్ట్ టైం 2014లో కారు గుర్తు టీఆర్ఎస్ అని పోయా. నెంబర్ 1 నాకు కొత్త కాన్స్టిట్యున్సీ, నెంబర్ 2 సిటీ దగ్గర ఉంది, తెలంగాణ వస్తే ఏదో నష్టం జరుగుతుంది ఒక భావన ఉంది, నెంబర్ 3 అక్కడ అంతవరకు ఎవరు టీఆర్ఎస్ కారు గుర్తు మీద ఎవరు కాంటాక్ట్ చేయలేదు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ తోటి నాకు అనుకున్నంత మైలేజ్ రాలేదు. అయినా కూడా నేను ఆ రోజు, అంటే అందరూ అనుకున్నారు అసలు ఈయన నెక్స్ట్ డేనే వెళ్ళిపోతాడు ఏం లేకని, బట్ అయినా కూడా నాకు ప్రజలు, అంటే నేను అక్కడ కలిసి తిరిగి నేను కొన్ని కార్యక్రమాలు అంత చేయడం వల్ల నాకు అంత మాత్రం ఓట్లు వచ్చిందని చెప్పి నేను భావిస్తాను. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో 14లో టీఆర్ఎస్ కూడా బోర్డర్ లైన్తోనే గవర్నమెంట్ ఫామ్ చేసింది. అవును తెలుసు, మెజారిటీ సీట్లు కూడా కాదు అక్కడ, రాలేదు. 63 ఎక్కువ అప్పుడు నార్త్ అక్కడ వచ్చేది, ఈ సౌత్ తెలంగాణలో రాలే. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి సిటీ రాలేదు. అప్పుడు ఏమైనా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఆ ఏరియాలో అప్పుడు బాగా వచ్చాయి. సో 2014 నుంచి 2022 22 ఇన్ని సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఎప్పుడు కూడా నోరు తెరిచి పార్టీ మీ ముఖ్య అధికారులను కానీ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు కానీ సీఎం గారిని కానీ ఒక మాట అని ఎరగటం నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడ కూడా. మిమ్మల్ని బ్యాలెన్స్డ్గా ఉంటారు, తనకొని కొండాలనో చంద్రశేఖర్ రెడ్డి గారు అలా అని అంటారు పార్టీలో. ఇలాంటి వ్యక్తికి ఒక సముచిత స్థానం లైక్ ఒక ఎమ్మెల్సీ లాంటిదో ఏదైనా కలిగించి మనం ఒక మర్యాద పొందుదాం అని అనుకోలేదు సార్ ఎప్పుడు టీఆర్ఎస్ కానీ, అంటే కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ? ప్రశాంత్ గారు దీంట్లో అంటే కొత్తగా తెలంగాణ వచ్చింది, నేను అనుకుంటా ముఖ్యమంత్రి గారు ఈ కొత్తగా వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఆస్పిరేషన్స్ను అయిపోయింది సార్. తెలంగాణ వచ్చి స్టార్టింగ్లో 8 సంవత్సరాలు అయిపోయింది. స్టార్టింగ్లో ఆయన ఏ విధంగా చేయాలని దాని మీదనే ఎక్కువ దృష్టి మరలిచ్చిండ్రు. ఒక ప్రాబ్లం ఏమైందంటే తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది గెలిచిన వాళ్ళందరూ మా పార్టీలోకి వచ్చేసిండ్రు. ఏ పొలిటికల్ పార్టీ అయినా మీ పార్టీలకు నేను జాయిన్ అవుతుంటే వద్దని ఎవరు అన్నారు కదా, మా దగ్గర ఆల్రెడీ ఉన్నారు రావద్దని అన్నారు కదా. దానితోటి కూడా ఆ ప్రెషర్ తోటి వచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చుడు అయింది తప్ప
ఎవరైతే అంటే ఫస్ట్ టైం కాంటాక్ట్ చేసి మార్జిన్లను లేకుంటే అప్పుడున్న పరిస్థితులను ఓడిపోయిన వాళ్ళకు ఆ, మిగతా ఎలాంటి వాళ్ళకు పదవులు రావటము కొద్దిగా లేట్ అయింది, మీరు అన్నట్టు లేట్ అయిందని నేను భావిస్తాను. ఉమ్, సో డెఫినెట్ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ వచ్చి మీరు అన్నట్టు ఇప్పుడు ఆల్రెడీ 7 ఏళ్ళు అయిపోయింది, 8వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఇప్పుడు తప్పక కేసీఆర్ గారు ఎవరైతే మొదటి నుంచి తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు, ఫస్ట్గా తెలంగాణలో అప్పుడు కాంటాక్ట్ చేసి ఓడిపోయినా కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా తగిన విధంగా గుర్తించి తగిన విధంగా వారికి వారిని చూసుకుంటారని చెప్పి నేను భావిస్తాను. ఒకటి చెప్పండి చంద్రశేఖర్ రెడ్డి గారు. సో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అని ఒక వ్యక్తి కేసీఆర్ గుండెల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి అంటారా, లేకపోతే కేసీఆర్ ఇంటి ముందు గుమ్మం ముందు చెప్పులు విప్పి వెళ్ళి నమస్కారం కేసీఆర్ గారు అని అంతవరకే సంబోధించి వెనక్కి వచ్చే స్థానం అంటారా? నేను పార్టీలో ప్రతి ఒక్క లీడర్కు చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి ఉపయోగపడతాడు, పార్టీ కోసం పనిచేస్తాడు అనే భావన ఉంది. అదే భావన మా యొక్క ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్లో ఉంది. అంతకంటే ఎక్కువగా మా యువ నాయకుడు కేటీఆర్ కూడా నిజంగా నాలాంటి వాళ్ళను తప్పక వారికి మంచి తగిన పొజిషన్స్ ఇవ్వాలని చెప్పి వారు అనుకుంటున్నారు. తప్పక నేను అనుకుంటాను. నాకే కాదు, నాలాంటి వారు అందరికి కూడా వారు పార్టీ పదవులతోటో పార్టీకి తగిన గౌరవం ఇస్తారని చెప్పి నేను భావిస్తాను. ఓకే. సో రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుటుంబంలో మార్పులు వస్తాయి, మీ ఫ్యామిలీలో కూడా మార్పులు వస్తుంటాయి. ఎస్, మీరు రాజకీయాల్లో యాక్టివ్గా వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో పోటీ చేసినప్పటికి కూడా మీ ఇంట్లో 2 వ్యక్తులు కొత్తగా యాడ్ అయ్యారు. సో ఇంటికి కొడుకులైనా అల్లుళ్ళైనా వాళ్ళే. ఇంకా పెద్ద అమ్మాయిని చేసుకుంది మన సమరసింహారెడ్డి గారు అబ్బాయి, అంటే మన అరుణ గారి బావ కొడుకు. అంటే సమరసింహారెడ్డి కూడా చాలా పొలిటికల్గా సో డీకే అరుణ గారి ఫ్యామిలీకి ఒక అమ్మాయిని ఇచ్చారు, అండ్ అల్లు అరవింద్ గారి కుటుంబానికి ఒక అమ్మాయిని ఇచ్చారు. సో ఎప్పుడు కూడా అల్లుళ్ళు మీ రాజకీయ ప్రస్థానం గురించి కానీ, మీరు రాజకీయాలలో ఏదో విధంగా మీకంటూ ఒక స్థానం కలిగించుకోవాలి, ఒక ఎమ్మెల్యేగా గెలవాలి, ఒక మంచిగా నియోజకవర్గానికి మంచి పనులు చేయాలి, నాకంటూ కొన్ని పేజెస్ క్రియేట్ చేసుకోవాలి అసెంబ్లీలో అని తాపత్రయపడుతున్నారు కదా. అల్లుళ్ళైనా కొడుకులైనా ఏం సలహా ఇస్తుంటారు మీకు? అంటే నేను నిజంగా చెప్పాలంటే పాలిటిక్స్లో నేను చేసే కార్యక్రమం వాళ్ళు చూస్తూ ఉన్నారు, అంటే మంచి దానికి మీకు చెప్పాలా. నేను ఎప్పుడైతే అర్జున్ నా అల్లుడు అయిన తర్వాత నేను ఏదైతే ఎస్టీ ట్రైబల్ అర్జున్ అంటారా బన్నీ అంటారా? బన్నీ అని అంటాము, అర్జున్ అంటే జనరల్గా ఇలాంటి ఉన్నప్పుడు అర్జున్ అనాలి, ఇంట్లో అయితే బన్నీ అంటాం అనుకోరి. ప్లీజ్ ప్లీజ్. సో ఏదైతే ట్రైబల్స్కి ఏదైతే అమ్మాయిలను అమ్మొద్దు, అమ్మాయిలను చూసుకోవాలని చెప్పిన కదా, అప్పుడు నేను అర్జున్కి తీసుకెళ్ళి నేను ఇబ్రాహీంపట్నం అంటే రంగారెడ్డి జిల్లాలో ఒక ట్రైబల్ ఫ్యామిలీస్ అందరిని ఒక దగ్గర చేర్చి ఆయనతో ఒక మెసేజ్ ఇప్పించా. ఏమని? మీరు అమ్మాయిలను చిన్న చూపు చూడొద్దు. హాయ్ అరహా కమ్ నాని. ఎస్. సో ఇప్పుడు మనకి కమ్ 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 ఒక బ్యూటిఫుల్ ఏంజల్ కూడా ఎంటర్ అవుతున్నారు అన్నమాట. వా, ఎక్కడి నుంచి వస్తున్నాము? సో అల్లు అర్హ. కమ్ కమ్ కమ్. సూపర్. సో ఇప్పుడు ఫ్రేమ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో యువర్ గుడ్ నేమ్? పేరునని యువర్ గుడ్ నేమ్? డీకే నా పెద్ద డాటర్ చిన్న కొడుకు. సూపర్. తాతగా మీకు తనతో ఉన్న బాండింగ్ ఎలా ఉంటుందండి? చాలా చాలా బాగుంటుంది. ఎవ్రీ సాటర్డే నా దగ్గరికి వస్తారు. ఎప్పుడు వస్తారండి మీరు? సాటర్డే వస్తే సండే పోతారు, అట్లా అలాకు వచ్చి పోతుంటారు. కొద్దిగా చెప్పలేదు కదా. ఎస్. సో ఒక్కసారిగా స్టార్ కంపెనీ అలా వచ్చి వెళ్ళిపోయింది. నాకు తెలిసి మీరు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పటికి ఈసారికి అర్జున్ గారి కన్నా మా అర్హానే స్టార్ కంపెనర్ అవుతుంది. 100% అర్హా వచ్చిందంటే నేను ఏదైనా మీటింగ్ పోతే చాలా మంది అడుగుతారు అర్హా బాగుందని అడుగుతారు. అరే ఈ పిల్లలకు నన్ను అడుగుతలేరు, అర్హా బాగుందని అడుగుతారు. అంటే అంత పాపులర్ అయింది. ఓకే సార్, మనోరాలు రాగానే కంప్లీట్ మీ ఫేస్, మీ కళ్ళన్నీ చేంజ్ అయిపోయాయి. ఎలా ఉంటది సార్ స్నేహతో కానీ పెద్దక్కతో కానీ బాండింగ్ ఎలా ఉంటది మీకు? ఇద్దరు డాటర్స్ నాకు ఉన్నది వాళ్ళే కదా, కొడుకులైనా బిడ్డలైనా వాళ్ళే కదా. సో మంచి బాండింగ్. సూపర్. ఎస్. అల్లు అర్జున్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి, సో ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు, అల్లు స్నేహ గారు
అల్లు స్నేహ గారు కాకముందు కంచెల స్నేహ గారు, వాళ్ళ లవ్ అని తెలియగానే యావత్ ఆయన ప్రేమించే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకున్నారు. మంచి సెలెక్షన్, మంచి ఫ్యామిలీ, చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ అంట ఆమె స్నేహ గారి గురించి ఫ్యాన్స్ బాగా తెలుసుకున్నారు. మీకేమనిపించింది ఫస్ట్ టైం వాళ్ళ లవ్ వినగానే, లవ్ ప్రపోజల్స్ ఇంట్లో చెప్పుకోగానే, పెళ్ళి అనగానే అంటే యాజ్ ఎ ఫాదర్గా మీ ఫీలింగ్ ఏంటి? టీచర్ గారు అంటే అంతకుముందే నాకు అంటే కొంత వాళ్ళ ఫ్యామిలీ తోటి పరిచయాలు ఉన్నది. ఎందుకంటే చదివేటప్పుడు కూడా ఇప్పుడు చిరంజీవి గారి డాటర్స్ అయినా వీళ్ళైనా, ఎందుకంటే జూబ్లీహిల్స్ చాలా చిన్న ఊరు. సో కొద్దిగా తెలుసు అన్నప్పుడు, అంటే సినిమా వాళ్ళు అన్నప్పుడు కొద్దిగా ఉంటుంది కదా, తెలంగాణలో సినిమా వాళ్ళంటే కొద్దిగా తెలియదు మాకంత. అది ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నామో, అర్జున్ గురించి తెలుసుకున్నాక ఓకే అని చెప్పాను, గో హెడ్ గో హెడ్ అంతే. ఇంకేం అనిపించలేదు. ఇంకేమనిపించలేదు. ఎవరు సార్ మధ్యలో ఒక రథసారథిగా ఉండి ఇదంతా నడిపించింది ఎవరు? ఎందుకంటే కులాలు వేరు. అట్లేం లేదు, కులాలు ఇప్పుడు చదువులు అన్నిటినీ మార్చేస్తుంది. మీరు చూడండి రోషన్ గారు, ఒక 25 years బ్యాక్ మీరు చూస్తే అప్పుడు కులాల యొక్క ఇంపార్టెన్స్ ఉండే. ఇప్పుడు కులాలది లేదు. దేనికి ఉంది ఇంపార్టెన్సు? క్యారెక్టర్, ఎడ్యుకేషన్, వీటికి ఉన్నది. ఎడ్యుకేషన్ అనేది అందరిని కలుపుతుంది, క్యారెక్టర్ అనేది అందరిని కలుపుతుంది. సో కులాలు అనేది దూరం అవుతాయి ఎప్పుడు కరెక్ట్ చదువు ఉండి కరెక్ట్ క్యారెక్టర్ ఉంటాయి. అందుకని అది పెద్దగా దాని గురించి ఆలోచన. సో అల్లు అర్జున్ గారి ఇంటికి రాగానే మీ ఫీలింగ్ ఏంటి సార్ ఒక అల్లుడుగా? ఎందుకంటే ఆయన స్టార్ హీరో అప్పటికి. సో పెద్ద అమ్మాయిని ఇచ్చింది కూడా ఒక మంచి పొలిటికల్ ఫ్యామిలీకి. సో మీకంటూ కొడుకులు లేరు, మంచైనా చెడైనా కూతుర్లు అల్లుళ్ళే చూసుకోవాలి. ఒక హీరోగా పక్కన పెడితే ఒక ఇంటి అల్లుడుగా ఎలాంటి బాధ్యతలు ఎక్కువ మీతో షేర్ చేసుకుంటారు, మిమ్మల్ని ఎలా చూసుకుంటారంటే ఏమని చెప్పి? అంటే వీళ్ళు ఒక సెలబ్రిటీగా ఉండటం వల్ల నాకు కూడా కొద్దిగా, నేను మిగతా వాళ్ళలాగా ఎక్కడంటే అక్కడ పోలేను. అంటే ఏ మాట అయినా అనలేను, అవును. కొద్దిగా ఆచి తూచి చేయాలా, అంతే కదా. అవును. ఆ విధంగా కొంత రిస్ట్రిక్షన్స్ వస్తాయి. కొంత మనకు వాళ్ళ వల్ల బెనిఫిట్స్ ఉన్నా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటిని మనం కలిసిపోవాలా. ఇప్పుడు చిరంజీవి గారితోటి, కుటుంబంతో, అల్లు అరవింద్ గారు మొత్తం వాళ్ళు సినిమా వాళ్ళే మొత్తం. వాళ్ళతో మేము పోయేటప్పుడు ఎక్కువగా అందరం కలిసిమెలిసి ఎప్పుడు ప్రతి పండగకు దేనికి ఇంటికి రావడం పోవటం ఉంటుంది. కానీ చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మా ఊరికి అర్జున్ వచ్చిండు, దసరాకి తీసుకెళ్ళాం. మా ఊరు చిన్న ఊరు, ఆ ఊరికి 100 kilometer రేడియస్ నుంచి అందరు చూసేదానికి వచ్చిండ్రు. ఓకే, 100 kilometer రేడియస్. కొందరు అంటారు నేను సో అండ్ సో వాళ్ళ అబ్బాయిని అంటారు, కొందరు అంటారు నేను మీ పార్టీ ఆయనని అంటారు. అర్జున్ అందరితో కలుస్తాడు, కానీ గంటకు పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఒక ఆయన వచ్చి అంటాడు, సార్ నేను 75 kilometers నుంచి వచ్చినా నాకు చూపించరా, నేను చూడొద్దా అని అంటాడు. సో ఇలాంటి ఊర్లో పోతే ఒక పండుగ చేయాలంటే కష్టం, ఒక పెళ్ళికి పోవాలంటే కష్టం. ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. అదే తప్ప మిగతా దానికి అంత బాగానే ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా, యాజ్ ఎ అల్లుడుగా తన కర్తవ్యం ఏంటో తన అల్లుడుగా నేను నిజంగా వాళ్ళకు కూడా, అరే మా మామయ్యకి ఏదో కావాలా, పోయిన 2014లో మేము ఆయనకి ఏం చేయలేకపోయినాం అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా డౌన్ టు ఎర్త్ అండి అర్జున్. 100% ఉంది, చాలా డౌన్ టు ఎర్త్. అది చెప్తా ఉన్నాడు, మామయ్య ఈసారి ఎట్టి పరిస్థితులలో నీవు కరెక్ట్ కాన్స్టిట్యున్సీ చూజ్ చేసుకొని యూ హ్యావ్ టు వర్క్ దేర్, మేమందరం వచ్చి నీకోసం పనిచేస్తాం. సూపర్. ఈవెన్ చిరంజీవి గారు కూడా, అంటే మీకు చిరంజీవి గారితో బాగా పరిచయం ఉంది అంటుండ్రు కదా, నిజంగా నాకు వాళ్ళ ఫ్యామిలీలో చిరంజీవి గారితో ఎక్కువ. ఆయన అంటే నేను ఆయన అభిమాని కూడా. నేను మా ఈ యొక్క రిలేషన్ ఏర్పడక ముందు యాజ్ ఏ ఇండివిజువల్గా నేను అభిమాని, కాబట్టి అది ఇప్పుడు రిలేషన్ తోటి ఇంకా ఎక్కువ. ఓకే, మాలో చిరంజీవి గారు కూడా అంత మంచిగా చూస్తాడు. ఏదైనా ఒక ఫెస్టివల్ అయినా దేనికైనా, అరే చంద్రశేఖర్ నువ్వు రావాలి ఉండాలి. సో ఆయన కూడా అంటూ ఉంటాడు అప్పుడప్పుడు, చంద్రశేఖర్ ఇంకేంటి నీకు అంటే, నేను అన్నాను లేదు మా పార్టీ డెఫినెట్లీ చూస్తుంది, దాంట్లో ఎలాంటి లేదు. బయట వాళ్ళని మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారు చిరంజీవి గారు. ఇంట్లో వ్యక్తుల గురించి చెప్పాలి, అరిటాకేసి అన్నం పెట్టి తినిపించే రకం ఆయన. నైస్ హ్యూమన్ బీయింగ్. సో ఒక స్టార్, ఐకాన్ స్టార్, ఇప్పుడు ఒకప్పుడు స్టైలిష్ స్టార్, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, పాన్ ఇండియా స్టార్. ఒక పాన్ ఇండియా స్టార్గా ఎన్ని మార్కులు వేస్తారండి? ఒక అల్లుడుగా ఎన్ని మార్కులు వేస్తారు? అంటే అల్లుడుగా డెఫినెట్ 100 marks వేస్తాను. సూపర్. పాన్ ఇండియా స్టార్గా అనేది ప్రజలు అందరు వేయాలి, నేను వేయకూడదు కదా, అదే విధంగా ఉన్నది. బట్ డెఫినెట్లీ
ఎక్కడైనా కొందరు మా ఫ్రెండ్స్ వేరే గుజరాత్ పోతారు, బాంబే, నార్త్ ఇండియా ఎక్కడ పోయినా వాళ్ళు అర్జున్ పాటలు పెట్టుకొని వింటారంట. ఒక లాస్ట్ మంత్లో నా మిస్సెస్ కాశ్మీర్ పోయింది, జమ్మూ కాశ్మీర్ పోయింది. అక్కడ శ్రీనగర్లో ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారట. ఒక అతను శ్రీనగర్ అతను దాంట్లో స్టీవర్డ్ ఎవరో అర్జున్ పాట వింటా ఉంటాడంట పక్కకు ఉండి తీసుకొని. అంటే వీళ్ళు అన్నారంట, అరే ఇక్కడ కూడా అర్జున్ది అంత ఉన్నదని ఎవరో చెప్పినట్టు. అక్కడ వీళ్ళని తీసుకుపోయిన వాళ్ళు ఉంటారు కదా, అరే అర్జున్ వాళ్ళ అత్తగారు అని అంటే ఇమీడియట్గా వచ్చి ఫోటోలు దిగి ఓ స్పెషల్ అట్లా. సో కాశ్మీర్లో కూడా అర్జున్కు అంత పాపులారిటీ వచ్చిందంటే రియల్లీ అది గాడ్ గ్రేస్, తన యొక్క హార్డ్ వర్కింగ్. అండ్ రెండవది చిరంజీవి గారిని చూసి వీళ్ళందరూ కూడా ఎంటైర్ మెగా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో పోబట్టే వాళ్ళ అంత ఎత్తుకు ఎదిగిందని నేను భావిస్తాను. సూపర్ సార్. అల్లు అర్జున్ గారికి కట్నం ఎంత ఇచ్చారండి? కట్నం తీసుకోలేదు నిజంగా అర్జున్. కట్నాలు అలాంటి వాళ్ళు రియల్లీ వాళ్ళు చాలా దానికి ఎగనెస్ట్. డబ్బులకి వెల కట్టలేని వ్యక్తిత్వం అంటుంటారు అల్లు అర్జున్ గారు, అందుకే ఊరికి అడిగారు. చాలా అంటే చాలా అసలు ఎప్పుడైనా నాకు ఇది అంటే అనే ఒక ఫీలింగ్ ఆ విధంగా. ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు రీసెంట్గా చూశారు, వాళ్ళ